ఈ వీడియో మాయాబజార్ సినిమాలోని మాయాదర్పం లాంటిదిగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎవరు చూస్తే వాళ్ళ మనసులో ఏంటుందో అది కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో మొత్తం మీద. అంటే ఈ వీడియోలోని ఉదాహరణకి ఒక టీచర్ చూస్తే ఈ వీడియోని, అబ్బా ఇలాంటి స్టూడెంట్స్ నాకు ఉంటే ఎంత బాగుండేది అని వాళ్ళు ఫీల్ అవుతారు. అలాగే ఒక విద్యార్థి చూస్తే మేము కూడా మా టీచర్స్కి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక చిన్న చిన్నగా ఉన్న పిల్లలు చూస్తే, ఇప్పుడు ఆ ప్రోగ్రాం చూస్తున్న ఆ నవోదయ పిల్లల చిన్న పిల్లలు చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము కూడా పెద్ద అయ్యాక ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకా ఇంతకంటే బాగా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళకు కలుగుతుంటుంది. అలాగే ఇదే ఈ వీడియోని పేరెంట్స్ ఆ విద్యాలయాల్లో చదివిన ఈ ప్రోగ్రాం చేస్తున్న పిల్లల తాలూకా స్టూడెంట్స్ తాలూకా తల్లిదండ్రులు చూస్తే, ఆహా మా పిల్లలు ఈ స్కూల్లో మేము చేర్పించి చాలా మంచి పని చేశాము, ఇలా ఇక్కడ చదవడం వల్లే కదా వీళ్ళకి మంచి విద్యాబుద్ధులతో పాటు సంస్కారంతో పాటు మంచి ఉద్యోగంతో పాటు ఇక 10 మంది మెచ్చుకునే చక్క పనులు చేశారు, ఇటువంటి పిల్లలు మా పిల్లలు గర్వకారణాన్ని ఆహ్వానిస్తారు. అదేవిధంగా అదే క్షణంలో ఈ పిల్లలు పూజల్లో ఎంతగా పూజకి తెలుపులాగా చేస్తారంటే ఇక తల్లిదండ్రులుగా మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటారనే పూర్తి నమ్మకం వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. ఇలా ఎవ్వరు చూస్తే వాళ్ళు అంటే ఇక విజిటర్స్, టీచర్స్ కాదు, విద్యార్థులు కాదు, అక్కడ చదువుతున్న పిల్లలు కాదు, తల్లిదండ్రులు కాదు, ఇక బయట వాళ్ళు చూస్తే, అబ్బా ఇలాంటి అవకాశం మాకు వస్తే బాగుంది, ఇలాంటి విద్యాలయం మాకు అక్కడ ఉంటే బాగుంది అంటే ఉండగానే ఇక మా ఏజ్ వాళ్ళకి అయితే ఉంటుంది కదా, అలా ఉంటే బాగుంటుంది కదా, చదువుకుంటే ఇంకా ఎంతో ప్రయోజకరం అయ్యే వాళ్ళం కదా అని చెప్పేసి ఈ వీడియోని ఎవ్వరు చూస్తే వాళ్ళకి వాళ్ళ మనసులో వాళ్ళ మైండ్లో ఒకలాంటి థాట్స్ కదులుతూ ఆ కంటి ముందు కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఈ వీడియోని మాయాబజార్లో దర్పణం లాంటిది అని చెప్పేసి, మాయా దర్పణం లాంటిది అని చెప్పడం జరిగింది. ఓకేనా? నేను అనుకున్నది కరెక్టేనా? మేము పనిచేసిన కాలంలో 2003-2014 వరకు మేమంతా కూడా ఉపాధ్యాయులు, నాట్య చూసినాం, అంతా కూడా ఒక టీమ్గా పనిచేసేవాళ్ళం. స్కూల్ని చక్కటి వాతావరణంలో తీసుకొచ్చాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా అంతా కూడా చాలా చక్కగా సహకరించేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజున ఈ స్టేజ్ ఇదంతా కూడా చక్కగా కూర్చున్నారంటే దట్ క్రెడిట్ గోస్ టు అవర్ బిల్డర్ ప్రిన్సిపాల్ అంజయ్య సార్. కొడుకు తండ్రి అలాగే శిష్యుడు అలా గురువు ఓడిపోవాలి, శిష్యాచే పరాజయం పరాజయం ఎంతో విజయంతో వచ్చి కూడా గురువులకు నాట్యం సత్కారం చేశారు. వాళ్ళందరూ కూడా ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని తెలిసి గురువులు సైంటిస్ట్గా మన భారత ప్రెసిడెంట్ దగ్గర నుంచి అవార్డ్స్ దగ్గర మన నవోదయ ఫస్ట్ బ్యాచ్ అట అయ్యారు, ఆయన అయ్యారట. ఆయన్ని ఇప్పుడు అందరూ కూడా సత్కరిస్తున్నారు.
ఐఆర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ రెవెన్యూ సర్వీసెస్ ఐఆర్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్. కదండి. ఈ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్లో ఈయన చదివి అంతా ఆ లెవెల్కి ఎదిగారు. ఆయన ఇక్కడే చదివారు. ఆయన్ని అందరూ సత్కరిస్తున్నారు. అన్నీ చూసి మీలో కొంతమంది అలాగా ఏదో ఒక సంవత్సరం అలానే వాళ్ళ బ్యాచ్మేట్స్ చేతుల మీదుగా సత్కరించబడాలని కోరుకుంటున్నాం. ఎంతమంది ఐఆర్ఎస్ అవుతారు ఇక్కడ? ఎంతమంది ఐఏఎస్ అవుతారు ఇక్కడ? గుడ్. అంటే మీ పిక్స్ అన్ని ఫార్వర్డ్ చేయమని. Friend of the lab and my co-brothers, co-sisters, and present students of this Navodaya. Very good afternoon to all. And thanks for organizing this all of me in a big way. I think after so many days I'm coming to back again. Almost I think 10 years when Ajay sir was the principal, that time I came, and after this, again after almost more than 10 years. And first of all, I congratulate the Silver Jubilee batch who took the initiative and organized this RMP in a successful manner. And I congratulate the other members of the RMP who took other pain in organizing this event in a grand successful manner. And coming to about the civil service examination where people in front of you and everyone speaks in the society. See, this is one of the toughest exams not only in India, in the world also. So I tell a small little bit about the exam. If anyone of you may invest in future, this is not even a toughest exam or a simple exam. It's the worst discipline అనేది నవోదయ ప్రతి క్యాండిడేట్కి ఇన్బిల్ ఎవరో మనకి నేర్పించింది కాదు, మనం బయటకు అనేసరికి అది ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ కింద అయిపోయి మనం ఎవరో చెప్పక్కర్లా ఆటోమేటిక్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్. ఇక్కడ ఉన్న కండిషన్స్ మీరున్నారు అండ్ మీతో పాటు వేరే కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళ హార్డ్ వర్క్ టీచర్ చెప్తే చేస్తారు, ఇక్కడ మన హార్డ్ వర్క్ ఆటోమేటిక్గా మనమే చేసుకుంటాం. ఈ రెండు క్వాలిటీస్ మనకి బయటకు వెళ్ళగానే చాలా సక్సెస్ఫుల్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం సివిల్ సర్వీస్ తీసుకున్నట్టయితే మీ అందరికీ నా చిన్న అడ్వైజ్ ఏంటంటే మీరు చదువుతో పాటు ఏదో ఒక యాక్టివిటీ చూజ్ చేసుకోవాలి. ఇట్ మే బి స్పోర్ట్స్, ఇట్ మే బి సమ్ కల్చరల్, ఇట్ మే బి సమ్ డ్రాయింగ్, సమ్ మ్యూజిక్, ఇలాంటిది ఏదో ఒక ఐటెంలో ఒక కల్చరల్ ఐటమ్ ఆ స్పోర్ట్స్ యాక్టివిటీలో మీరు సక్సెస్ అవ్వడానికి ట్రై చేయాలి. అలాగే విత్ యువర్ అకాడమిక్ కరికులం. టు ఆల్ ఆఫ్ యూ to try to excel in one of the co-curricular activities. మీరు ఏ బ్యాచ్ అమ్మా? 85 95 బ్యాచా? ఓకే ఓకే. వీళ్ళ బ్యాచ్ వాళ్ళంతా బుక్స్ డొనేట్ చేస్తున్నారు స్కూల్ కోసం. డొనేట్ చేశారు.
సివిల్స్ క్లియర్ చేయొచ్చా? దట్స్ వాట్ ద క్వశ్చన్ ఇస్, రైట్? సో సివిల్స్ కి దేర్ ఇస్ నో స్పెసిఫిక్ కోర్స్. సివిల్స్ కి ఎనీ గ్రాడ్యుయేషన్ యూ షుడ్ బి ఎలిజిబుల్ ఫర్ ఇక్కడ స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతుంటే చెప్తున్నారు అంటే ఎలా చదివితే ఎలాగా అభివృద్ధిలోకి రావచ్చు అనే విషయాల మీద. ప్రిలిమ్స్ రాయాలి, మెయిన్స్ ఉంటుంది, యూ హ్యావ్ టు గో త్రూ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ విచ్ యూ నీడ్ వెరీ మచ్ కామన్ సెన్స్. మీ అందరికీ కూడా నేను చేస్తున్న వీడియోస్ నచ్చితే, ముఖ్యంగా ఈ నవోదయ వీడియోస్ నచ్చితే, నవోదయ స్టూడెంట్స్ అందరూ కూడా నా పిల్లల లాంటి వాళ్ళే. మరి మీ అందరికీ నిజంగా నేను చేస్తున్న వీడియోస్ నచ్చాయనిపిస్తే తప్పకుండా కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ నేను చెయ్యడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి మంచి ప్రోగ్రాంలు ఇంకా కూడా మీ జీవితంలో ఎన్నో చెయ్యండి. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల్ని పదే పదే చెప్తూ ఉంటాను, మీరు ఈ ఉన్నత స్థితిలో ఉండడానికి కారణము ముఖ్యంగా ఈ నవోదయ విద్యాలయంలో మీరు జాయిన్ అవ్వాలి అని చెప్పేసి తప్పించి మీకోసం కోచింగ్లు ఇప్పించి అన్నీ చేయించి ఈ స్కూల్లో జాయిన్ చేసిన వారు కాబట్టి వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఈవెంట్ చేయడానికి ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా